Hello, friends. Very good morning. Welcome to the gist of Hindu editorials. So, before getting into the actual editorials, let me make this announcement once again that we are starting new batches for UPSC Infinity and all the optionals. Along with that, we are also launching batches for APPSC and TSPSC Group 1 from 1st October. All courses come with lifetime validity. Fees details make కనిపిస్తున్నాయి. And the beauty is you are also getting something called EMI. So 5,000 per month మీరు గూగుల్ పే ఫోన్ పే ద్వారా చేసి వితౌట్ ఎనీ కమిట్మెంట్ కూడా మీరు హ్యాపీగా జాయిన్ కావచ్చు. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఈ నెంబర్కి కాల్ చేయండి, మన వెబ్సైట్ విజిట్ చేయండి, ఏ డౌట్స్ ఉన్నా సరే క్లియర్ చేసుకోండి. సో వీ ఫాలో ది పాలసీ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. మీకు ఏ డౌట్ ఉన్నా సరే క్లియర్గా అడగచ్చు. అంత ఇన్ఫర్మేషన్ కూడా విల్ బి పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. టేక్ కేర్. సో నెక్స్ట్ మనం ఇవాళ చూడబోతున్న మొట్టమొదటి ఆర్టికల్ వచ్చేసి ది ఎండ్ ఆఫ్ ద డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్. సో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది. సో ఒకసారి చూసేద్దాం. ఇది చూసే ముందు లెట్స్ డూ దిస్ అనాలిసిస్ ఆఫ్ దిస్ చార్ట్. ఇక్కడ ఒక చార్ట్ చూపిస్తున్నారు. ఏంటది? కంపేరింగ్ ఇండియాస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఇండెక్స్ విత్ ఇట్స్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్. బేసికల్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అనేది ఎవరు పబ్లిష్ చేస్తారంటే వరల్డ్ బ్యాంక్ దీన్ని పబ్లిష్ చేస్తుంది. ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ అంటే ఒక దేశంలో బిజినెస్ చేయడానికి ఉన్న కండిషన్స్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, గవర్నమెంట్ అతిగా ఇన్వాల్వ్ అవుతుందా అవ్వదా, అనుకూలమైన వాతావరణం ఉందా లేదా, ఇలాంటి ఆస్పెక్ట్స్ అని ర్యాంకింగ్ చూస్తే మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో టాప్లో ఉంటామో అంతే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంది. అంటే పెట్టుబడిదారులు ఎవరైనా సరే హ్యాపీగా పెట్టచ్చు, అక్కడ బిజినెస్ ఈజీగా సెటప్ చేయొచ్చు, ఈజీగా రన్ చేయొచ్చు, దానికి అనుకూలమైన వాతావరణం ఆ దేశంలో ఉంది అని అర్థం. సో అందుకని ప్రతి దేశం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో టాప్లో ఉండాలని ప్రయత్నం చేస్తుంది. ఆ పరంగా మనం చూస్తే 2013-14 నుంచి 2019-20 ప్రాంతం వరకు ఇండియా యొక్క ర్యాంక్ చూస్తే 134 ఉండేది, ఇప్పుడేమో 63కి వచ్చింది. 134 అంటే చాలా వెనకబడి ఉండేది ఇండియా, ఇప్పుడు 63 అంటే అర్థం ఏంటి? ఇండియా చాలా బాగా ఇంప్రూవ్ అయింది ర్యాంకింగ్లో. మీరు కాన్సెప్చువల్గా లాజికల్గా ఆలోచించండి. 2013-14తో పోల్చుకుంటే 2019-20 అంటే దాదాపు 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల పీరియడ్లో ఇండియాలో బిజినెస్ చేసే పరిస్థితులు మెరుగుపడ్డాయి అనే కదా దీని అర్థం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో మనం ముందుకు వచ్చామంటే అర్థం ఏంటి? ఇండియాలో బిజినెస్ చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ఇంతకు ముందుతో పోల్చుకుంటే. 7 సంవత్సరాల క్రితంతో పోలిస్తే మన దగ్గర ఇప్పుడు బెటర్ ఇన్వెస్టింగ్ క్లైమేట్ ఉంది, బెటర్ ఇండస్ట్రియల్ పొజిషన్స్ ఉన్నాయి, వాతావరణం ఉంది. అంటే అర్థం ఏంటి? దానికి తగ్గట్టుగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మ్యానుఫ్యాక్చరింగ్ బాగా గ్రో అయ్యి ఉంటుంది అనుకుంటాం, అవునా కదా? వాతావరణం మారింది, బెటర్ పాలసీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఇప్పుడు సపోర్టివ్గా ఉంది అంటే అర్థం ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అలాగే గ్రో అవ్వాలని అనుకుంటాం. కానీ జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్ చూడండి ఒకసారి. జీడిపి మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్ 13-14లో 5% ఉంటే 19-20లో -2.4% వచ్చింది. మధ్యలో కొన్ని సంవత్సరాలు బాగానే గ్రో అయింది, లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ నెగిటివ్ గ్రోత్ చూపించింది. సో దానికి ఇది రిఫ్లెక్ట్ అవుతుందంటే అవ్వట్లేదు. ఇంకో ఆస్పెక్ట్ చూడండి, నెట్ ఎఫ్డిఐ టు జీడిపి. నెట్ ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన దేశంలో ఎంత వస్తుంది, అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, అంటే విదేశీయులు ఎంతమంది మన దేశంలో డైరెక్ట్గా బిజినెస్ పెట్టడానికి వస్తున్నారు. అంటే మన కంపెనీస్లో 10% పైన వాటా కొనుక్కున్న ఎఫ్డిఐ కింద కౌంట్ చేస్తాం, లేదా ఫ్రెష్గా వాళ్ళు బిజినెస్ పెట్టినా ఎవరితో అయినా సరే టైఅప్ అయ్యి బిజినెస్ పెట్టినా సరే మనం కానీ ఎఫ్డిఐ కింద కౌంట్ చేస్తాం. మరి ఇన్వెస్టర్ ఈడీబీ ర్యాంక్ ఇంప్రూవ్ అయిందంటే ఎఫ్డిఐ కూడా బాగా పెరిగి ఉండాలని అనుకుంటాం, కానీ ఏమైనా పెరిగిందా? ఆల్మోస్ట్ ఫ్లాట్. ఆ 1.2% ఉండేది ఇప్పుడు 1.1%, 19-20లో 1.5%, పెద్దగా లేదు. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ జిఎఫ్సిఎఫ్ అంటే ఇక్కడ రాశారు, మీరు చూడొచ్చు, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఆ దేశంలో ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఎంత ఉంది. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి? న్యూ ఎక్విప్మెంట్ కానీ, అంటే కొత్తగా మనం బిజినెస్ పెట్టడానికి కొత్తగా ఇండస్ట్రీ స్టార్ట్ చేసేదానికి అవసరమైన ల్యాండ్, క్యాపిటల్, ఎక్విప్మెంట్ ఇవన్నీ కొనుక్కుంటాం కదా. క్యాపిటల్ అంటే డబ్బు.
ల్యాండ్ కొనుక్కుంటాం, ఎక్విప్మెంట్ కొంటాం, మెషినరీ కొంటాం, ఇదంతా దాన్ని మనం ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం. ప్రతి సంవత్సరం కూడా ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఎంత ఉంటుంది యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి మీరు చూస్తే అప్పుడు 31.3% ఉండేది, ఇప్పుడేమో 26.9% మాత్రమే ఉంది. అది కూడా పెద్దగా పెరగలేదు. అంటే బిజినెస్ పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఉంటే ఇంకా ఎక్కువ మంది వాళ్ళ బిజినెసెస్ ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, కొత్త బిజినెస్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. నిజంగానే మనం ఇంప్రూవ్మెంట్ అయ్యి ఉంటే కొత్త బిజినెస్లు పెట్టే వాళ్ళ సంఖ్య పెరగాలి, ఆల్రెడీ ఉన్న వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసే సంఖ్య కూడా పెరగాలి. అది కూడా పెద్దగా పెరగలేదు. సో ఆథర్ ఏం చెప్తున్నారంటే ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఏదైతే ఉందో అది ఫాల్టీగా ఉంది, కరెక్ట్గా లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ ఇండెక్స్ అనేది కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయట్లేదు, దాని ర్యాంకింగ్ ఇచ్చే విధానంలో లోపాలు ఉన్నాయి అని నేను అంటున్నారు. బేసిక్గా ఏం జరిగింది మనకి, ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే సెప్టెంబర్ 16వ తారీఖున వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు, ఈ ఫ్లాగ్షిప్ పబ్లికేషన్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ని స్క్రాప్ చేశారు. అందుకే ఈ డిసిషన్, ఈ ఆలోచన అంతా వచ్చింది. వాళ్ళే స్క్రాప్ చేసేసారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు లాంచ్ చేసే ఈ పబ్లికేషన్ని వాళ్ళంతటా వాళ్ళే ర్యాంక్ చేసేసారు. ఎందుకు చేసేసారు అంటే దేర్ వాజ్ అన్ అలిగేషన్, ఆరోపణలు ఉన్నాయి. ఇంతకు ముందు ప్రెజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఐఎంఎఫ్ ఎవరు, క్రిస్టలినా జార్జియోవా. ఇంతకు ముందు తిను వరల్డ్ బ్యాంక్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండేది. తాను ఉన్నప్పుడు షీఈస్ అక్యూజ్డ్ ఆఫ్ హ్యావింగ్ ఎగ్జర్టెడ్ ప్రెజర్ ఆన్ ఇంటర్నల్ టీమ్ వర్కింగ్ ఆన్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ టు ఫాల్స్లీ బూస్ట్ చైనాస్ ర్యాంక్ బై డాక్టరింగ్ ది అండర్లయింగ్ డేటా. డాక్టరింగ్ అంటే మ్యానిపులేట్ చేయడం, మార్చేయడం. డాక్టర్ అనే పదం ఇక్కడ వెర్బ్గా వాడారు. అర్థమైందా మీకు? చైనా యొక్క ర్యాంక్ బాగా కనిపించేలాగా చేయమని ఈ బిజినెస్ ర్యాంకింగ్ని ఇచ్చే టీం ఏదైతే ఉందో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టారంట ఈవిడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి చైనాకి మంచి ర్యాంక్ వచ్చేలా మీరు చెయ్యండి అని చెప్పి వాళ్ళని ప్రెషరైజ్ చేశారు. ఎలాగా? డేటాని మార్పులు చేసేసి, డాక్టర్ చేసేసి, చేంజ్ చేసి, మ్యానిపులేట్ చేసి, రైట్? ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. దీనికోసం ఏం చేశారంటే తర్వాత ఒక కమిటీ వేశారు. సో ఇట్స్ ఓన్ కమిషన్, దాన్ని స్టడీ చేసి ఆ ఎథికల్ ఇష్యూస్ని స్టడీ చేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బేసిస్ చేసుకొని ఇప్పుడు ఈ పర్టికులర్ ఇండెక్స్ని కంప్లీట్గా స్క్రాప్ చేసేసింది వరల్డ్ బ్యాంక్. అది కదా. ఇప్పుడు ఈ ఇండెక్స్ అనేది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూడండి. మెనీ కంట్రీస్, మీకు ఇందాకే చెప్పాను, కంట్రీస్ దీన్ని ఉపయోగిస్తాయి. దేనికి? ఇంప్రూవ్డ్ ర్యాంకింగ్ని చూపించి మార్కెట్ ఫ్రెండ్లీ పాలసీస్ మా కంట్రీలో ఉన్నాయి, మీరు మా దేశంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తాం. చూడండి, మన దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఇంప్రూవ్ అయింది అనుకోండి, వి విల్ షోకేస్ ఇట్ టు ఎవ్రీవన్. చూడండి, ఇండియాలో బిజినెస్ ర్యాంకింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయడానికి అవసరమైన పరిస్థితులు ఈజీగా ఉన్నాయి, డిఫికల్ట్గా ఉన్నాయంటే ఈజీగా ఉన్నాయి. సో మీరు ఇంప్రూవ్ అయింది, కావాలంటే మీరు చూడండి ర్యాంకింగ్ అని వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్ చూపించుకుంటారు. చూపించుకొని ఫారిన్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా ఏంటి, నేషనల్ లీడర్స్ ఆఫెన్ సెట్ ఈడీబీ ర్యాంక్ టార్గెట్స్. మన దేశంలో మోదీ గారు కానీ వివిధ దేశాల లీడర్స్ అందరూ కూడా మన ర్యాంకింగ్ పెరగాలని చెప్పి దేశంలో ఉన్న ఆఫీసర్స్కి చెప్తారు, ర్యాంకింగ్ పెరగాలి, పెరిగేలా చేయండి మీరు అని చెప్పి వాళ్ళకి టార్గెట్లు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది, రైట్? సో దీనివల్ల ఇంకోటి ఏంటి, మనం చూడండి, డొమెస్టిక్ క్రిటిక్స్. మన దేశం యొక్క పాలసీని ఎవరైతే వ్యతిరేకిస్తారో, విమర్శిస్తున్నారో వాళ్ళని బ్రోబీట్ చేయడానికి, బ్రోబీట్ అంటే వాళ్ళని ఇంటిమిడేట్ చేయడానికి, భయపెట్టడానికి కూడా వాడతారు. మీరేంటమ్మా మాట్లాడుతున్నారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన ర్యాంకింగ్ చూడండి, ఒకప్పుడు 134 ఉండేది, 63కి వచ్చింది. ఇంత బాగా మన దేశం దూసుకుపోతుంటే మీరేంటి తిడుతున్నారు, జీడిపి గ్రో అవ్వట్లేదు అంటారంటే, ఎంత బాగా మనం చేస్తున్నాం అని చెప్పి దీన్ని ఉపయోగించి డొమెస్టిక్ క్రిటిక్స్ ని కూడా సప్రెస్ చేయడానికి కూడా ఈ ర్యాంకింగ్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అర్థమైందా? సో ఈ ర్యాంకింగ్ లో ఏముంటుంది, ఈడీబీ ఇండెక్స్ ర్యాంక్స్ కంట్రీస్ బై ద సింప్లిసిటీ ఆఫ్ రూల్స్ ఫ్రేమ్డ్ ఫర్ సెటింగ్ అప్ అండ్ కండక్టింగ్ బిజినెసెస్ సెటప్ చేయడానికి మరి కండక్ట్ చేయడానికి అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత సింపుల్ గా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక కొత్తగా బిజినెస్ పెట్టాలంటే 10 డిపార్ట్మెంట్ల దగ్గర తిరిగి 6 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, నాకు సెటప్ చేయడమే చాలా కష్టం. సో నాకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉందా? లేదు. అలాగే రన్ చేసేటప్పుడు కూడా ఒక 10 గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకి నేనేమో రూల్స్, రెగ్యులేషన్స్, కంప్లైంట్స్ అని ఆ రిపోర్ట్ ఇవ్వాలి, ఈ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారనుకోండి, అగైన్ ఇట్స్ ఎ పెయిన్. అలా కాకుండా సింప్లిఫైడ్ ప్రాసెస్, ఆన్లైన్లోనే అంతా అయ్యేటట్టు, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉందనుకోండి, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగున్నాయి అని అర్థం. ఇలా మల్టిపుల్ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాంకింగ్ అనేది ఇస్తారు. అయితే మన
వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఈ ర్యాంకింగ్ విషయంలో మీరు తీసుకుంటే వీళ్ళు ఏమంటున్నారు, దానికి బేసిస్ ఏంటంటే చూడండి, పెరూవియన్ ఎకనామిస్ట్ హెర్నాండో డొసోటోస్ థియరీ, ఆయన తీసుకొచ్చిన ఒక థియరీ అనేది ఈ ర్యాంక్ యొక్క బేసిస్. ఏంటి ఆ థియరీ? ద థియరీ క్లెయిమ్స్ దట్ సెక్యూర్ ప్రాపర్టీ రైట్స్ విత్ మినిమల్ స్టేట్ ఇంటర్వెన్షన్స్ ఆర్ ఏ ప్రీ కండిషన్ ఫర్ ఏ ఫ్రీ మార్కెట్ టు ఫ్లరిష్. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. చూడండి, ప్రాపర్టీ రైట్స్ సెక్యూర్ ఉండాలి. అంటే ఇప్పుడు ఏ ప్రాంతంలో వాళ్ళు బిజినెస్ పెట్టి రన్ చేస్తున్నారో దానిపైన ఈ ప్రాపర్టీ రేపు పొద్దున్న మాకు చెందుతుంది, వీళ్ళకి చెందుతుంది, మీకు దాని విషయంలో కాంప్లికేషన్ లేకుండా ఎవరు బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో దాని మీద అధికారం ఉండేలా ఉండి, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకుండా, చూడండి ఇక్కడ ఏం రాశారు, మినిమల్ స్టేట్ ఇంటర్వెన్షన్స్. బిజినెస్ విషయంలో గవర్నమెంట్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకపోతే అక్కడ మార్కెట్ ఫ్లరిష్ అవుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఫ్రీ మార్కెట్ ఉన్నది. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఫ్రీ మార్కెట్ ఎకానమీ అంటాం, చాలా ఇంపార్టెంట్ పదం ఇది. ఫ్రీ మార్కెట్ ఎకానమీ, అలాగే నియో లిబరల్ పాలసీస్ అంటారు. నియో లిబరల్ అన్నా కూడా మీకు అదే వస్తుంది. ఫ్రీ మార్కెట్ ని సపోర్ట్ చేసే పాలసీస్ ని నియో లిబరల్ పాలసీస్. ఎస్పెషల్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్లో ఈ పదం చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. పాలసీస్ ఎలా మారాయి అని. నియో లిబరల్ పాలసీస్ 1990s తర్వాత ఎక్కువగా వచ్చాయని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. సో ఫ్రీ మార్కెట్ ఎకానమీ అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉంది. మినిమల్ స్టేట్ మినిమలిజం, ఈ పదాలు చూడండి. స్టేట్ అంటే గవర్నమెంట్ అని, మినిమలిజం బిజినెస్ విషయంలో గవర్నమెంట్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకపోవడం, కంప్లీట్గా ప్రైవేట్ ప్లేయర్స్కి ఫ్రీడమ్ ఇవ్వడం, దీన్ని స్టేట్ మినిమలిజం అంటాం, ఫ్రీ మార్కెట్ ఎకానమీ అంటాం. ఇలాంటిది ఫ్లరిష్ అవ్వాలంటే ఏముండాలి? సెక్యూర్ ప్రాపర్టీ రైట్స్ ఉండాలి. అంటే ఆ ప్లేస్ పైన రైట్స్ అనేవి సెక్యూర్గా ఉండాలి అండ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉండాలి. అంటే ఫ్రీ మార్కెట్ ఎకానమీ ఏ ప్రిన్సిపల్ మీద నడుస్తుందో ఆ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఈడిబి ఇండెక్స్ కూడా నడుస్తుంది. ఇక్కడ అదే రాశారు. అర్థమైందా? పెరూవియన్ ఎకనామిస్ట్ హెర్నాండో డెసోటోస్ థియరీ అండర్ పిన్స్ ది ఇండెక్స్. ఈ ఇండెక్స్ కి అది మూలాధారం అన్నట్టుగా మీరు తీసుకోవచ్చు. ఆ థియరీ ఏం చెప్తుంది? ఫ్రీ మార్కెట్ ఎకానమీని సపోర్ట్. అంటే ఒక రకంగా చెప్పాలంటే అడ్వాన్స్డ్ కంట్రీస్, బాగా డెవలప్ అయిన కంట్రీస్ ఈ ఫ్రీ మార్కెట్ ఎకానమీని ప్రపోజ్ చేస్తూ ఉంటాయి. గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, ప్రైవేట్ ప్లేయర్స్కి ఎక్కువగా స్కోప్ ఉండాలి అనుకునే ఎకానమీస్. దానికి ఏ మెకానిజమో ఈడిబి క్యాల్కులేషన్ కూడా ఆ మెకానిజం ఉపయోగిస్తున్నారు. గవర్నమెంట్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకూడదు అనే విషయాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు, అది చెప్తున్నారు. దీనికోసం వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుంది? మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ని, కార్పొరేట్ లాయర్స్ని, వీళ్ళందరికీ ఇండెక్స్కి సంబంధించిన డేటాని తీసి మీరు రెడీ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. జనరల్గా మనకి అడ్వాన్స్డ్ కంట్రీసే టాప్ ర్యాంక్లో ఉంటాయి. ఇప్పుడు ఇండియా ఏమో ఒకప్పుడు 130 to 140 ఉండేది, ఇప్పుడేమో 63rd వచ్చింది. దీన్ని చూపిస్తూ మన వాళ్ళు ఏమంటారు, మేక్ ఇన్ ఇండియా యొక్క గొప్పతనం ఇది. మన మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ బాగా సక్సెస్ అయింది, అందుకే ఇండియా యొక్క ర్యాంక్ బాగా పెరిగిందని చెప్పి గవర్నమెంట్ డబ్బా కొట్టుకుంటోంది. రైట్. అయితే ఈ మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ 2014లో లాంచ్ చేసిన మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ అనేది మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క షేర్ని 25%కి పెంచాలని అనుకుంది. ఒకప్పుడు 16 to 17% ఉండేది మనకి, కానీ 25% తేవాలనుకుంది, కానీ ఇప్పటికీ అంతే ఉంది, ఏం మారలా. అలాగే 100 million జాబ్స్, 10 million అంటే 1 crore, 100 million అంటే 10 కోట్ల జాబ్స్, కొత్త జాబ్స్ 2022 కల్లా తీసుకురావాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. తర్వాత టార్గెట్ని కాస్త 2025కి రివైజ్ చేయడం అనేది జరిగింది. ఇది మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ కదా. అయితే విషయం ఏంటంటే ఇక్కడ మనం ఈ ఎడిటోరియల్ నుంచి మనం పికప్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈడిబిలో మన ర్యాంక్ ఏమో ఇంప్రూవ్ అయింది, కానీ ఈ సక్సెస్ అనేది గ్రౌండ్ లెవెల్లో ఆబ్సెంట్. గ్రౌండ్ లెవెల్లో సక్సెస్ మనం కనిపించట్లా. చూడండి ఇక్కడ ఇందాక మీకు చెప్పాను డేటా 13.1% నుంచి -2.4%కి జీడిపి మ్యానుఫ్యాక్చరింగ్ పడిపోయింది. ఈ డేటా అంతా ఆల్రెడీ మనం చూసాం. మరి అలాంటప్పుడు వై ఈస్ దేర్ ఎ డిస్కనెక్ట్ బిట్వీన్ ద స్టెల్లార్ రైజ్ ఇన్ ఈడిబి అండ్ ఎకనామిక్ అవుట్కమ్స్? ఈడిబిలో అంతమంత రైజ్ కనిపిస్తుంది, ఎకనామిక్ అవుట్కమ్స్ ఏమో బాలేవు. ఎందుకు డిఫరెన్స్ ఉంది? నిజంగానే ఇండియా అంతగా సాధించుంటే అని ఆథర్ క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే ద థియరీ అండర్లయింగ్ ఈడిబి కుడ్ బి సస్పెక్ట్. ఈ ఈడిబి క్యాల్కులేట్ చేయడానికి ఉపయోగిస్తున్న థియరీ లాజిక్ లోనే లోపం ఉన్నట్టుగా ఉంది అని అర్థం అని చెప్తున్నాను ఇక్కడ.
అందుకే వాళ్ళ మెథడాలజీలోనే లోపం ఉంది. అందుకనే ఇండియా ర్యాంకింగ్లో టాప్లోకి వెళ్ళిపోయినా సరే యాక్చువల్గా అంత ఎకానమీలో ఇంప్రూవ్మెంట్ లేదు. అంటే అర్థం ఏంటి, ఈడీబీ క్యాల్కులేషన్ చేసిన మెథడాలజీలోనే లోపం ఉంది, రైట్? సో ప్రాబ్లం అంతా అక్కడ ఉందని చెప్తున్నారు. అలాగే డేటాని మ్యానిపులేట్ చేస్తున్నారు అనే విషయం కూడా మనం వింటున్నాము. ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఇక్కడ రాశారు, measuring regulatory functions underlying the index could be tricky and subjective and possibly politically motivated as well. దీని అర్థం ఏంటి? పొలిటికల్లీ మోటివేటెడ్ అర్థం ఏంటి? వివిధ కంట్రీస్ కూడా, పొలిటీషియన్స్ కూడా వీళ్ళని, నేను ఇందాక చెప్పినట్టు చైనా క్రిస్టలినా జార్జియేవాని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు వాళ్ళు కూడా వరల్డ్ బ్యాంక్ అఫీషియల్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకు అనుకూలంగా ర్యాంక్ వచ్చేలాగా మార్చుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అందుకే మేము చూస్తున్నాం ఈ ఇండెక్స్కి సంబంధించిన కాంట్రవర్సీస్ అని మనం చూస్తుంటే అదే కరెక్ట్ లాగా ఉంది. అలాగే ఇన్స్టెన్స్ ఆఫ్ డేటా మ్యానిపులేషన్ బ్రాట్ టు లైట్ బై ఇండిపెండెన్స్ ఏజెన్సీస్ సీమ్స్ టు విండికేట్ సచ్ ఎ వ్యూ. ఆ వ్యూని ఈ ఇండిపెండెంట్ ఏజెన్సీస్ ఏవైతే మనకి ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పాయో డేటా మ్యానిపులేషన్ జరిగిందని, ఆ వ్యూని ఇవి కూడా బలపరుస్తున్నాయి. ఈడీబీ యొక్క ర్యాంకింగ్ ఇచ్చే విధానంలో లోపాలు ఉన్నాయి, దాంట్లో పొలిటికల్ మోటివేషన్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకని అది లోపభూయిష్టమైన ఈ విధానం అనేది స్క్రాప్ అయిపోవడం మంచిదే. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ దాన్ని స్క్రాప్ చేయడం అనేది మంచి నిర్ణయమే అని చెప్తున్నారు. అర్థమైందా? ఇది చూడండి, ద ఈడీబీ ఇండెక్స్ ఆల్సో సీమ్స్ వల్నరబుల్ టు ఏ ట్వీకింగ్ ఆఫ్ ద అండర్లైయింగ్ మెథడ్ ని మార్చినప్పుడు కూడా ర్యాంకులు విపరీతంగా మారిపోతున్నాయి. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు చూస్తే చూడండి, ఫర్ ఇన్స్టెన్స్ ఇండియాస్ ఇంప్రూవ్డ్ ర్యాంకింగ్ వాజ్ రిపోర్టెడ్లీ అన్ అవుట్కమ్ ఆఫ్ సచ్ అన్ ఎఫర్ట్. ఇంతకు ముందు ఈడీబీ క్యాల్కులేషన్ చేయడానికి ఒక విధానం ఉండేది, ఆ విధానం మార్చేసి కొత్త విధానం తీసుకొచ్చారు. కొత్త విధానం తీసుకొచ్చిన తర్వాత ఇండియా యొక్క ర్యాంకింగ్ ఒకసారిగా పెరిగిపోయింది. అర్థమైందా? చూడండి, వెన్ ద ఇండెక్స్ వాజ్ రీఎస్టిమేటెడ్ విత్ అన్చేంజ్డ్ ప్రొసీజర్ మార్చకుండా, మెథడాలజీ మార్చకుండా పాత ప్రొసీజర్లోనే ర్యాంకింగ్ ఇస్తే ఇండియా యొక్క ర్యాంకింగ్ ఏమాత్రం మారలా. ద నీడిల్ హార్డ్లీ మూవ్డ్. చూడండి, ఇది ప్రొసీజర్ 1, మొదట్లో ఈ ప్రొసీజర్ వాడేవాళ్ళు అనుకోండి, ఇప్పుడేమో కొత్త ప్రొసీజర్ ప్రకారం ర్యాంకింగ్ ఇస్తున్నారు. కొత్త ప్రొసీజర్ ప్రకారం ఇండియా యొక్క ర్యాంకింగ్ ఏమో బాగా ఇంప్రూవ్ అయ్యింది. ప్రొసీజర్ మార్చకుండా పాత ప్రొసీజరే వాడితే అసలు ర్యాంకింగ్లో ఎటువంటి మూమెంట్ లేదు. నిజంగా దేశంలో పరిస్థితులు బాగుపడితే ప్రొసీజర్ మారినంత పాత ప్రొసీజర్లు కూడా పెరగాలి కదా, పెరగలేదు. సో ప్రొసీజర్ మార్చడం వల్ల, అంటే మెథడాలజీ మార్చడం వల్ల, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రొసీజర్ మార్చడం అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్లో పిల్లలకి మార్కులు వేస్తున్నారు అనుకోండి. మార్కులు వేసేటప్పుడు ఓన్లీ కంటెంట్, వాళ్ళ ఆన్సర్స్ రాసేదాన్ని బట్టి, ఎగ్జామ్లో రాసిన ఆన్సర్స్ బట్టి మాత్రమే మార్కులు వేశారు అనుకోండి, ఒక రకమైన మార్కులు వస్తాయి. తర్వాత మెథడాలజీ మార్చి వాళ్ళ హ్యాండ్ రైటింగ్కి మార్కులు వేస్తాం, వాళ్ళ డిసిప్లిన్కి మార్కులు వేస్తాం, స్పోర్ట్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్కి మార్కులు వేస్తాం, అన్నీ కలిపి మేము మార్కులు వేస్తామని చెప్పారు అనుకోండి, రిజల్ట్స్ మారిపోతాయి. మారిపోతాయి. ఎందుకంటే ఒక అబ్బాయి బాగా రాస్తాడు కానీ హ్యాండ్ రైటింగ్ బాగోదు, స్పోర్ట్స్ రావు, ఏమీ రావు. ఇంతకుముందు మంచి ర్యాంకరు, ఇప్పుడేమో వెనకబడిపోతాడు. అర్థమైందా? ఇంకొక అబ్బాయి అన్నిట్లో ఉంటాడు, స్పోర్ట్స్లోనూ బాగా ఆడతాడు, హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, అండ్ బాగా కంటెంట్ కూడా బాగుంటుంది. వీడిది ర్యాంక్ మార్చినా, మెథడాలజీ మార్చినా, మార్చకపోయినా సరే సక్సెస్ సాధిస్తాడు. అంటే అలా ఉండాలి. ప్రొసీజర్ మార్చింది కాబట్టి మనకి ర్యాంక్ పెరిగింది, పాత ప్రొసీజర్ ప్రకారం చేస్తే ర్యాంక్ అలాగే ఉండిపోయింది. అలాగే మీకు చిలీలో కూడా, ఇక్కడ కూడా చూడండి, చిలీ దేశంలో కూడా ర్యాంక్ ఇలాగే మారిపోయింది. ఒకప్పుడు కన్జర్వేటివ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగున్న ర్యాంక్ తర్వాత సోషలిస్ట్ వచ్చినప్పుడు సరిగ్గా పడిపోయింది. పడిపోవడానికి కారణం గవర్నమెంట్ మారడం కాదు, మెథడాలజీ మారడం. మెథడాలజీ మారడం అనేది దాంతో చిలీ యొక్క ర్యాంక్ ఏమైంది, షార్ప్లీ రోజ్. అంది గవర్నమెంట్ మారినప్పుడు చిలీ యొక్క ర్యాంక్ పడిపోయింది. కారణం గవర్నమెంట్ మారిపోయి గవర్నమెంట్ విధానాల వల్ల కాదు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఈడీబీ ర్యాంక్ మెజర్ చేయడానికి వాడే మెథడాలజీ మారడం వల్ల. కానీ జనాలు ఏమనుకుంటారు, మెథడాలజీ మారడం వల్ల ఈడీబీ ర్యాంక్ పడిపోయిందని అనుకోరు. గవర్నమెంట్ మారిపోయింది, సోషలిస్ట్ వచ్చిన తర్వాత పూర్తిగా పడిపోయింది అనేసుకుంటారు. దానికి చివరికి ఏమైందంటే వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ పాల్ రోమర్ పబ్లిక్లీ అపాలజైజ్ టు చిలీ సోషలిస్ట్ ప్రెసిడెంట్. వరల్డ్ బ్యాంక్ చేసిన ఈ పని విషయంలో మేము తప్పు జరిగిందని చెప్పి పబ్లిక్గా ఆయనకి అపాలజీ కూడా ఇచ్చారు. ఇది ప్రాబ్లం అనమాట. మరి ఇండియాలో ఏం జరుగుతుంది? వీకెనింగ్ లేబర్ రెగ్యులేషన్స్. ఇండియా తన ఈడీబీ ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఏం చేసిందంటే లేబర్ రెగ్యులేషన్స్ ని కంప్లీట్ గా వీకెన్ చేసేసింది.
ఈడీబీలో ర్యాంక్ పెరగాలి, మన యొక్క ఇమేజ్ ఇంటర్నేషనల్ స్టేజ్లో పెరగాలి, డొమెస్టిక్ క్రిటిక్స్ని తొక్కేయాలని చెప్పి లేబర్ రెగ్యులేషన్స్ని పూర్తిగా ఏం చేసింది, ఇగ్నోర్ చేసింది, వీకెన్ చేసేసింది. ఇక్కడ ఇంపార్టెంట్ సెంటెన్స్ చూడండి, ఇండియా హ్యాస్ వెపనైజ్డ్ the mandate to improve the rank in the EDP index to whittle down labor laws and their enforcement and bring them closer to free market ideal of hire and fire. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అది. వెపనైజ్డ్ అంటే దాన్ని వెపన్ కింద మార్చేసింది. దేన్ని? ద మ్యాండేట్ టు ఇంప్రూవ్ ద ర్యాంక్ ఇన్ ఈడీబీ ఇండెక్స్. ఈడీబీ ఇండెక్స్లో ర్యాంక్ని ఇంప్రూవ్ చేయాలి అన్న మ్యాండేట్ని అని గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఏదైతే నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు మన ర్యాంక్ ఇంప్రూవ్ అవ్వాలని, దాన్ని ఉపయోగించేసుకొని ఇలా చెప్పారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా లేబర్ లాస్ని డైల్యూట్ చేయడం అనేది జరిగింది. డిఫరెంట్ రాష్ట్రాలన్నీ కూడా ఏం చేసి, మహారాష్ట్ర వాళ్ళు ఏం చేశారో, మహారాష్ట్ర వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని మిగిలిన వాళ్ళు కూడా ఫాలో. ఫియట్ అంటే అక్కడ అర్థం డిక్రీ, అఫీషియల్ ఆర్డర్. మహారాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ని లేబర్ లాస్ని డైల్యూట్ చేస్తూ, స్ట్రిక్ట్గా ఉండాల్సిన లేబర్ లాస్ని డైల్యూట్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని మిగిలిన స్టేట్స్ కూడా ఫాలో అయిపోయాయి. దీనివల్ల ఏమైంది, లేబర్ లాస్ అన్ని కూడా టూత్లెస్ అయిపోయాయి, బలం లేకుండా అయిపోయాయి. అఫీషియల్ లేబర్ ఇన్స్పెక్షన్ సిస్టమ్స్ని డిస్మాంటిల్ చేసేసారు. అంటే మీరు లేబర్కి వాళ్ళ రైట్స్ని మీరు కాపాడుతున్నారా లేదని ఇన్స్పెక్షన్ జరుగుతాయి, అవి జరగకుండా తీసేశారు. అండ్ చూడండి, అలౌయింగ్ ఎంప్లాయర్స్ టు ఫైల్ సెల్ఫ్ రెగ్యులేషన్ రిపోర్ట్స్. ఇప్పుడు ఎవరైనా సరిగ్గా రన్ చేస్తున్నాడు బయట వాడు వచ్చి చూడాలి, బయట వాడు వచ్చి చెక్ చేస్తాడు. బయట వాళ్ళు వచ్చి చెక్ చేయడాన్ని డిస్మాంటిల్ చేసేసి ఏం చెప్పారు, ఎంప్లాయర్సే ఫైల్ చేసేలాగా వాళ్ళంతా వాళ్ళే, మేము ఏం చేస్తున్నామో మీరే చెప్పండి, మీరే రిపోర్ట్ సబ్మిట్ చేసేయండి అని చెప్పి అడిగేశారు. ఈ రకంగా లేబర్ లాస్ని డైల్యూట్ చేసి మన ర్యాంక్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశారు. గవర్నమెంట్ ఇంకా ఏం చేసిందంటే చూడండి, ఇన్స్పెక్షన్ ఫార్మ్ అవుట్ అంటే బయట వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం. గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్ అవుట్ క్రిటికల్ సేఫ్టీ రెగ్యులేషన్స్ సచ్ యాజ్ ఇన్ ది యాన్యువల్ ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ బాయిలర్స్ టు థర్డ్ పార్టీ ప్రైవేట్ ఏజెన్సీస్. ఇవన్నీ సేఫ్టీ రెగ్యులేషన్స్, వీటిని థర్డ్ పార్టీ ప్రైవేట్ వాళ్ళకి మీరు సబ్ కాంట్రాక్ట్ చేసేయచ్చు అని చెప్పి ఇచ్చేసింది. బేసికల్గా అలాంటివి ఎవరు చేయాలి, గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ చేసి అఫీషియల్స్తో వీళ్ళు సేఫ్టీ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారంటే చెక్ చేయాలి. అది మానేసి థర్డ్ పార్టీ వాళ్ళకి ఫార్మ్ అవుట్ చేసేసింది, అంటే సబ్ కాంట్రాక్ట్ చేసేసింది. ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ యొక్క ఇన్స్పెక్షన్ అనేది ఈజ్ నౌ నాట్ మ్యాండేటరీ కాదు. ఇలా గవర్నమెంట్ యొక్క అబ్డికేషన్ అంటే గివప్ చేయడం, తన రెస్పాన్సిబిలిటీని గవర్నమెంట్ విడిచిపెట్టడం అనేది హ్యాస్ రిపోర్టెడ్లీ ఎఫెక్టెడ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. దానివల్ల ఏమైంది, లేబర్కి గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా పోయింది. దానివల్ల లేబర్కి వాళ్ళ యొక్క ఎంప్లాయర్స్కి మధ్యలో గొడవలు పెరిగిపోయాయి. వాళ్ళ హక్కుల్ని ఎంప్లాయర్స్ కాలరాయడం మొదలుపెట్టారు. సో ఇండస్ట్రియల్ రిలేషన్స్ సఫర్ అయ్యాయి. చట్టాలు కూడా వాళ్ళకు అనుకూలంగా లేకుండా, ప్రొటెక్షన్ లేకుండా అయిపోయింది. సో దే స్టార్టెడ్ ఫైటింగ్. మీరు చూసుంటారు, బెంగళూరులో మన కర్ణాటకలో విస్టన్స్ ఐఫోన్ అసెంబ్లీ ఫ్యాక్టరీలో స్ట్రైక్ జరిగింది. కొన్ని లక్షల వర్త్ దీన్ని వాళ్ళు ధ్వంసం చేసేసారు. అలాగే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అనేవి కూడా పెరగడం మొదలైంది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే షార్ప్ అప్టర్న్ ఇన్ యాక్సిడెంట్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్. ఇదంతా దేనివల్ల, విత్ ద ల్యాక్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇన్స్పెక్షన్స్ అండ్ ఎంప్లాయిడ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆఫ్ లేబర్ లా కంప్లైంట్స్. లేబర్ లాస్ ఫాలో అవుతున్నారా లేదని చెప్పి వాళ్ళే రిపోర్ట్ ఇచ్చేస్తున్నారు, బయట వాళ్ళ నుంచి ఇన్స్పెక్షన్ లేకుండా, ఆడిట్ లేకుండా అయిపోవడం వల్ల. సో అందుకే ఇలాంటివన్నీ చేసి మన వాళ్ళు ఈడీబీ ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోగలిగారు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి సక్సెస్ సాధించలేకపోయారు. దీని అందరికీ కారణం ఏంటి, వరల్డ్ బ్యాంక్ ఈడీబీ మెథడాలజీలో లోపం. ఆ లోపం వల్ల ఇవన్నీ వచ్చాయి. అందుకే ఇప్పుడు వీళ్ళు దీన్ని స్క్రాప్ చేయాలని తీసుకున్న నిర్ణయం అనేది వెల్కమ్, ఆహ్వానించదగ్గదే. ఇప్పటికైనా సరే చూడండి, ఇప్పటికైనా సరే దిస్ ఇండెక్స్ అపియర్స్ మోటివేటెడ్ టు సపోర్ట్ ద ఫ్రీ మార్కెట్ ఐడియా. ఫ్రీ మార్కెట్ ని సపోర్ట్ చేయడానికి తీసుకొచ్చిన దీనిలా కనిపిస్తుంది. సో ఇట్ హ్యాస్ టు బి బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ మెథడ్స్. అంటే ఎటువంటి బయాస్ లేకుండా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, పద్ధతిగా కరెక్ట్గా నిజంగా ఆ కంట్రీలో వాతావరణం రిఫ్లెక్ట్ చేసేలాగా మెథడాలజీని తయారు చేయాలి. ఓకే, ఈ ఈడీబీ ఇండెక్స్ మీద బేస్ అయిపోయి ఇండియా ఏం చెప్పింది, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ సక్సెస్ అయిందని చెప్పి చెప్పుకుంది. టాంజిబుల్ ఎవిడెన్స్, గ్రౌండ్ లెవెల్లో ఎవిడెన్స్ లేదు, కానీ ఈడీబీ ఇండెక్స్ మాత్రమే చూపించి మనం సక్సెస్ సాధించామని చెప్పి చెప్పుకుంది. దీన్ని ఉపయోగించుకొని లేబర్ లాస్ ని కూడా వీకెన్ చేసేసింది. ఇది ప్రాబ్లం. ఇలా జరగకుండా మనం చూడాలి. అండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యువర్ జిఎస్ పేపర్ 3 ఎకానమీ. And time to criminalize marital rape. This is useful from the perspective of GS paper 2 polity.
క్రిమినలైజ్ అంటే మేక్ ఇట్ అన్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్. దేన్ని? మెరైటల్ రేప్. అంటే భార్యని భర్త రేప్ చేస్తే, భార్యని భర్త అంటే భార్యకి అంగీకారం లేకుండా భర్త తనతో సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో పాల్గొంటే దాన్ని కూడా క్రిమినలైజ్ చేయాలి. అంటే ఇప్పటి వరకు ఏమవుతున్నారంటే దానికి ఎక్సెప్షన్ ఉంది. అర్థమవుతుందా? రేప్ అనే దానికి మీరు చూడండి 18+ ఇయర్స్ అయ్యి తను నీకు వైఫ్ అయితే 18+ ఇయర్స్ ప్లస్ వైఫ్ అయితే ఒక మేల్ ఫిమేల్ని రేప్ చేశాడు అనుకోండి, దిస్ లేడీ ఈజ్ 18+ ఇయర్స్ అండ్ షీ ఈజ్ వైఫ్ ఆఫ్ దిస్ పర్సన్. దీన్నే మనం మెరైటల్ రేప్ అంటాం. దిస్ ఈజ్ నాట్ క్రిమినల్ అఫెన్స్. ఇది క్రిమినల్ అఫెన్స్ కాదు. ఇప్పటి చట్టం ప్రకారం క్రిమినల్ అఫెన్స్ కాదు. ఎందుకంటే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో దానికి ఒక ఎక్సెప్షన్ ఉంది. సెక్షన్ 375 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్కి ఎక్సెప్షన్. దీన్ని చూడండి. అకార్డింగ్ టు ఎక్సెప్షన్ 2, సెక్షువల్ ఇంటర్కోర్స్ బై ఎ మ్యాన్ విత్ హిస్ ఓన్ వైఫ్ ప్రొవైడెడ్ హి ఈజ్ ఓవర్ 18 ఇయర్స్ డస్ నాట్ అమౌంట్ టు ద అఫెన్స్ ఆఫ్ రేప్. ఇది ఉండకూడదు, దీన్ని తీసేయాలి. మెరైటల్ రేప్ని కూడా క్రిమినల్ అఫెన్స్ కింద మార్చాలి అని ఈ ఆధార్ యొక్క అభిప్రాయం. ఆధార్ ఎవరు? ఈజ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ఛత్తీస్గఢ్. ఆయన సొంత అభిప్రాయం ఇది. సో ఈయన ఏమంటున్నారంటే 2 కోర్టుల గురించి మాట్లాడుతున్నారు. ది అప్రోచ్ ఆఫ్ ద కోర్ట్స్. మొదటిది ది కేరళ హైకోర్ట్. కేరళ హైకోర్టు ఏం చెప్పింది, తర్వాత ఛత్తీస్గఢ్ హైకోర్టు ఏం చెప్పింది ఈ పర్టికులర్ క్రిమినల్ మెరైటల్ రేప్కి సంబంధించి చూడండి. కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే హస్బెండ్ భార్య పట్ల చేసే ఇటువంటి యాక్టివిటీస్ అనేవి అమౌంటెడ్ టు క్రుయల్టీ అండ్ వాజ్ దేర్ ఫోర్ ఎ గుడ్ గ్రౌండ్ టు క్లెయిమ్ డివోర్స్. భార్యకి ఇష్టం లేకుండా భర్త ఇలా చేయడం అనేది క్రుయల్టీ కింద వస్తుంది. దీన్ని గ్రౌండ్ కింద, దీన్ని కారణాన్ని ఉపయోగించి డివోర్స్కి అప్లై చేయవచ్చు అని చెప్పారు. ఎందుకంటే మెరైటల్ రేప్ అనేది పనిషబుల్ అఫెన్స్ కాదు. రేప్ కింద పెట్టి భర్త మీద కేసు పెట్టడానికి అవ్వదు, ఎందుకంటే పనిషబుల్ కాదు ప్రజెంట్ ఉన్న చట్టం ప్రకారం. కానీ కేరళ హైకోర్టు ఏం చెప్పింది, దీన్ని మీరు కారణంగా చెప్పి డివోర్స్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. సో కొత్త మన మోడర్న్ జూరిస్ప్రుడెన్స్ లో స్పౌజెస్ ని ఈక్వల్ పార్ట్నర్స్ కింద చూడాలి, అంతేగాని భార్య తనకంటే ఎక్కువ అన్నట్టు బిహేవ్ చేయకూడదు. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఈక్వల్ స్టేటస్ అని కేరళ హైకోర్టు చెప్పింది. ఛత్తీస్గఢ్ హైకోర్టు ఏం చెప్పిందంటే డిశ్చార్జ్ చేసింది అక్యూజ్డ్ని. ఒక హస్బెండ్ రేప్ చేశాడు అని చెప్పి కేసు పెడితే తన్ని డిశ్చార్జ్ చేసేసింది. అంటే తన మీద కేసు ఏం లేదు, ఎందుకంటే ఎక్సెప్షన్ ఉంది మనకి అండ్ వైఫ్ కూడా అండర్ 18 కాదు. సో అతని మీద కేసు పెట్టడం అనేది ఎరోనియస్, తన మీద పెట్టిన ఛార్జ్ అనేది చెల్లదు అని చెప్పి కంప్లీట్గా కొట్టి పారేసింది. లీగల్గా చూస్తే 2 కోర్టులు కూడా కరెక్టే, ఎందుకంటే కోర్ట్ ఈజ్ దేర్ టు ఇంటర్ప్రెట్ లా. ఆల్రెడీ ఉన్న చట్టాన్ని ఇంటర్ప్రెట్ చేయడమే కోర్టు పని. హైకోర్టు అదే చేసింది. ఛత్తీస్గఢ్ హైకోర్టు కూడా కేసు లేదని చెప్పింది, కేరళ హైకోర్టు కూడా కేసు లేదని చెప్పింది. కానీ కేరళ హైకోర్టు ఏం చెప్పింది, మెరైటల్ రేప్ అనే పేరు మీద కేసు లేదు కానీ దాన్ని ఉపయోగించి డివోర్స్ తీసుకోవచ్చు అని చెప్పింది. దట్ మీన్స్ ఇట్ ఈస్ మోర్ ప్రోగ్రెసివ్ ఇన్ ఇట్స్ అవుట్లుక్. అంటే అది తప్పు, అది క్రుయల్టీ అని చెప్పింది. ఛత్తీస్గఢ్ హైకోర్టు మాత్రం అది అసలు కేసే లేదు దీంట్లో అని చెప్పి తేల్చి వదిలేసింది. సింపుల్ గా చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేసింది కానీ ప్రోగ్రెసివ్ గా మాట్లాడలేదు. ఇది ఆధార్ చెప్తున్నారు, 2 హైకోర్టు తీర్పులు చెప్తున్నారు. అలాగే జస్టిస్ వర్మ కమిటీ 2013లో వీళ్ళేం చెప్పారంటే ఒక యూకేలో భార్య అనేది ఒక సబ్సర్వియంట్ వస్తువు, అంటే తనకంటే తక్కువ ఒక వస్తువు లాంటి నోషన్ అనేది విడిచిపెట్టాలి. యూకేలో విడిచిపెట్టేశారు. భార్య ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ, షీ ఈజ్ ఎ ఉమెన్, షీ హ్యాస్ డిగ్నిటీ, షీ హ్యాస్ ఇంటిగ్రిటీ. తన బాడీ మీద తనకి రైట్స్ ఉంటాయి. నీ దగ్గర ఉన్న టీవీ, ఫ్రిడ్జ్ వాటిలో లాగా నీ భార్య కూడా ఒక వస్తువు కాదు. ఆ నోషన్ విడిచిపెట్టాలని చెప్పి విడిచిపెట్టారు, యూకేలో విడిచిపెట్టారని చెప్పి జస్టిస్ వర్మ కమిటీ చెప్పింది. ఇంకా ఏం చెప్పింది, యూరోపియన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఏమన్నారంటే రేపిస్ట్ రిమైన్స్ రేపిస్ట్ రిగార్డ్లెస్ ఆఫ్ హిస్ రిలేషన్షిప్ విత్ ద విక్టిమ్. విక్టిమ్ తో తనకున్న రిలేషన్ తో సంబంధం లేకుండా రేపిస్ట్ ఎప్పుడు రేపిస్టే. మెరైటల్ రేప్ అనేది సౌత్ ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో వీటన్నిటిలో కూడా ఇది ఒక పెద్ద క్రైమ్ అని వివిధ దేశాలు కూడా చెప్పాయి. సో ఇండియాలో మాత్రం ఇప్పటికీ దాన్ని క్రైమ్ కింద కాకుండా మనం చూస్తున్నాం. అయితే కొంతమంది దీనికి ఆపోజిట్ వ్యూ కూడా ఉంది. ఏమంటున్నారు, ఏ సెక్షన్ ఆఫ్ సొసైటీ విల్స్ once marital rape is criminalized, it may lead to filing of false charges against husbands. ఈ ఆడవాళ్ళు దీన్ని ఉపయోగించేసుకొని
భర్త పైన కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఫాల్స్ ఛార్జెస్ పెట్టేసి భర్త పైన కేసులు పెట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పి అదే దీనివల్ల మిస్యూజ్ జరిగే అవకాశం ఉందని చెప్పి ఎవరు అంటున్నారు? కొంతమంది అంటున్నారు. అండ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ ద పోలీస్ టు ప్రూవ్ సచ్ కేసెస్ బియాండ్ రీజనబుల్ డౌట్. పోలీస్ కూడా ఆ భర్త నిజంగా భార్యని రేప్ చేశాడా లేదని చెప్పి ప్రూవ్ చేయలేరు. అంటే చేయలేదని కూడా చెప్పలేరు. తనేమో చేశాడు అంటది, తను చేయలేదు అంటాడు. అది మనం ప్రూవ్ చేయడం కూడా కష్టం అని చెప్పి అంటున్నారు. సో కేసు పెట్టేసినా నేను చేయలేదు బాబు మహాప్రభు అని తను చెప్పుకున్నా సరే అది మనం ప్రూవ్ చేయడం కష్టం. సో అతనికి శిక్ష పడిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఆధార్ ఏమంటున్నాడంటే అసలు అలాంటి మనకి ఎంపిరికల్ డేటా లేకుండా మనం చెప్పలేము. అంటే ఒకవేళ అది వచ్చిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత మనం చెప్తాం అబ్యూజ్ అవుతుందని, కానీ ముందు నుండి ఎలా చెప్పేస్తారు? చెప్పలేరు. రెండోది, ఒకవేళ ఫాల్స్ కేసు ఉన్నా దాన్ని హ్యాండిల్ చేయడానికి లీగల్ ప్రావిజన్స్ ఉన్నాయి. మూడవది, ఒకవేళ లీగల్ ప్రావిజన్స్ ఇన్ఎఫెక్టివ్ అయ్యాయి అనుకోండి, ఈ ప్రావిజన్స్ పనిచేయట్లేదు అనుకోండి, అప్పుడు రెమెడీస్ని మళ్ళీ రివైజ్ చేయొచ్చు. రెమెడీ అంటే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ లాగా. తప్పుడు కేసులు పెట్టేస్తున్నారు అంటున్నారు చూడండి. ఒకవేళ ఆ సిచ్యువేషన్ దానికి ఏం చేయాలని తర్వాత మనం ఆలోచించవచ్చు. అంతేగాని ప్రూవ్ చేయలేము, డిఫికల్టీ ఆఫ్ ప్రూఫ్ని కారణంగా ఉపయోగించేసి తప్పుడు బిహేవియర్ని మనం సపోర్ట్ చేయలేము. రైట్, సపోర్ట్ చేయకుండా ఉండలేము అని అర్థం. అలాగే ఇది చూడండి, ఇక్కడ ఏమన్నారంటే డూయింగ్ అవే విత్ ఎక్సెప్షన్ టు వుడ్ షో కంప్లీట్ నాన్ టాలరెన్స్ బై ద స్టేట్ విత్ రెస్పెక్ట్ టు రేప్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రేప్ విషయంలో గవర్నమెంట్ కంప్లీట్లీ నాన్ టాలరెంట్, వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్ రేప్ అని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ చేసినట్టుగా ఉంటుంది. ఎక్సెప్షన్ టూని మనం రిమూవ్ చేస్తానని కూడా ఇక్కడ అంటున్నాం. సో అల్టిమేట్గా ఇక్కడ మీకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఆధార్ చెప్తుంది ప్రెటీ సింపుల్. మోడర్న్ టైమ్స్లో ఇట్ ఈస్ ఎ పార్ట్నర్షిప్ ఆఫ్ ఈక్వల్స్. భార్య భర్త అనే వాళ్ళు వేరు వేరు కాదు, పార్ట్నర్షిప్ ఆఫ్ ఈక్వల్స్. ఇట్ ఈస్ అసోసియేషన్ ఆఫ్ టూ ఇండివిజువల్స్. ఇద్దరికి సెపరేట్ ఇంటిగ్రిటీ డిగ్నిటీ ఉన్నాయి. ఉమెన్ యొక్క బాడీలీ ఇంటిగ్రిటీని వైలేట్ చేయడం అనేది తన యొక్క అటానమీ, తన యొక్క ఇండిపెండెన్స్ని వైలేట్ చేయడమే. తన యొక్క హక్కుల్ని ఆర్టికల్ 21 ప్రకారం తనకున్న స్వేచ్ఛాయుతంగా జీవించగలిగే హక్కుని మనం కంప్లీట్గా రైట్ టు లైఫ్ని మనం వైలేట్ చేసినట్టే, రైట్ అని చెప్పి ఇక్కడ రాస్తున్నారు. అండ్ ఇది ఒక డిస్క్రిమినేటరీ చట్టం. దీన్ని కంప్లీట్గా మనం అన్కాన్స్టిట్యూషనల్గా చేయాలి. ఎందుకంటే అది ఉమెన్కి సపోర్టివ్గా లేదు, అది మెన్కి సపోర్టివ్గా ఉంది. సో దిస్ ఈజ్ ఎ డిస్క్రిమినేటరీ లా, ఇట్ హ్యాస్ టు బి స్క్రాప్డ్ అని చెప్పి అంటున్నారు. It is not now only a question of time that exemption of liability for marital rape shall be declared unconstitutional and individual's dignity recognized in full. Individual యొక్క డిగ్నిటీని మనం రికగ్నైజ్ చేయాలి. మ్యారిటల్ రేప్ నుంచి అతనికి ఇస్తున్న ఎగ్జంప్షన్ని, ఆ తప్పు నుంచి, ఆ నేరం నుంచి అతనికి ఇస్తున్న ఎగ్జంప్షన్ని రిమూవ్ చేయాలి, అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయాలని చెప్పి ఆధార్ చెప్తున్నారు. Third article, again part of GS paper 2, tackling hate speech. Hate speech ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి చెప్తున్నారు. సో వీళ్ళు ఏమంటున్నారంటే మినేస్ అంటే ఇది ఒక డిసీజ్ లాంటిది, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. దీనికి పొలిటికల్ పెడగాజికల్ సొల్యూషన్ ఉండేది. పెడగాజికల్ అంటే మనకి చదువుకునేటప్పుడే మన యొక్క కాలేజ్ కరికులంలోనే దీని గురించి డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాలి. హేట్ స్పీచ్ని కంట్రోల్ చేసేలాగా, జనాలకి అవేర్నెస్ పెంచేలాగా చెయ్యాలి అని చెప్పి అంటున్నారు. లెట్ us see how it goes. ఇందులో ఏం రాశారు చూడండి. అసలు దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీకు కేరళలో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. రీసెంట్గా ఏం జరిగింది కేరళలో అంటే, ఒక బిషప్, ఒక చర్చ్ ఫాదర్ ఏం చెప్పారంటే నార్కోటిక్ జిహాద్ అనే పదాన్ని వాడారు. నార్కోటిక్ జిహాద్ అనే పదం ఎందుకు వాడారంటే, కొంతమంది ముస్లిం యువకులు క్రిస్టియన్ గర్ల్స్ని డ్రగ్స్తో వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకొని, ఇక్కడ చూడండి, ఫ్యూ ముస్లిం గ్రూప్స్ ఆఫ్ గివింగ్ క్యాథోలిక్ గర్ల్స్ నార్కోటిక్స్ని డ్రగ్స్ని ఇచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేసేసి
వాళ్ళని ముస్లిమ్స్ కింద కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేదా టెర్రరిస్ట్ క్యాంపులకి వాళ్ళని తీసుకెళ్తున్నారు అని చెప్పి ఆయన ఒక స్పీచ్ పెట్టారు. ఇలాంటి స్పీచ్ ఏం చేస్తుంది, ముస్లిం కమ్యూనిటీ మీద హేట్రెడ్ పెరిగేలా చేస్తుంది. అంటే ఈ ముస్లిమ్స్ డ్రగ్స్ని ఇచ్చి క్రిస్టియన్ గర్ల్స్ని వాళ్ళ అదుపులోకి తెచ్చేసుకొని వాళ్ళని ఇద్దరు టెర్రరిస్ట్ క్యాంపుల కన్నా పంపిస్తున్నారు, లేదా ముస్లిమ్స్ కింద కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని స్పీచ్ ఇచ్చారు. సో ఇలాంటి స్పీచ్ మనం ఏమంటాం, హేట్ స్పీచ్ అంటాం. ఎందుకంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీ పట్ల హేట్రెడ్ పెరిగేలాగా చేసే స్పీచ్. మరి ఈ హేట్రెడ్ పెరిగేలాంటి ఈ స్పీచ్ని మనం ఎంకరేజ్ చేయాలా, డిస్కరేజ్ చేయాలా, దీనికి సంబంధించి డిఫరెంట్ కేస్ లాస్ ఏం చెప్తున్నాయి అని మనం చూస్తే, ఇది అమెరికన్ సుప్రీంకోర్టు 1942లో ఏం చెప్పింది. అమెరికన్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ప్రొటెక్ట్ ఇన్సల్టింగ్ ఆర్ ఫైటింగ్ వర్డ్స్. ఇన్సల్ట్ చేసే పదాలు, తప్పుడు పదాలు, ఫైట్ చేసే పదాలు, ఒకళ్ళ మీద గొడవలు పడే పదాలని కాన్స్టిట్యూషన్ సపోర్ట్ చేయదు. ఎలాంటి పదాలు అవి, వాటిని పలకడం ద్వారా వేరే వాళ్ళకి ఇమీడియట్ బ్రీచ్ ఆఫ్ పీస్, శాంతి ఉల్లంఘన జరిగేలాగా, వైలేషన్ ఆఫ్ పీస్, బ్రీచ్ ఆఫ్ పీస్ జరిగేలాగా చేసేటువంటి వాటిని కాన్స్టిట్యూషన్ సపోర్ట్ చేయదు అని చెప్పి 1942లో అమెరికన్ సుప్రీం కోర్టు చెప్పింది. దట్ ఈస్ ద కోర్ ప్రిన్సిపల్ బిహైండ్ హేట్ స్పీచ్ ప్రొహిబిషన్. అందుకే హేట్ స్పీచ్ అనేది ప్రొహిబిట్ చేయడానికి అది కోర్ ప్రిన్సిపల్. అలాగే ఇంకా మీకు ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఏమేమి ఉన్నాయో చెప్తాను చూడండి. ఎందుకంట అంటే ఆన్సర్ ఏంటి అంటే, డిగ్నిటీ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఇండివిజువల్స్. మనం ఒకళ్ళ పైన అంటే హేట్రెడ్ పెరిగేలాగా స్పీచ్ ఇచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క డిగ్నిటీ అనేది పోతుంది, బేసిక్ హ్యూమన్ డిగ్నిటీ అనేది పోతుంది. అందుకనే మనకి చూడండి, బ్రిటిష్ అకాడమిక్ ఈయన ఏమన్నారు చూడండి, ద మెంబర్స్ ఆఫ్ ద టార్గెట్ గ్రూప్ యాజ్ అన్ ఎనిమీగా మనం చూపించినట్టు, వాళ్ళు లెజిటిమేట్ అండ్ ఈక్వల్ మెంబర్స్ ఆఫ్ సొసైటీ కింద చూపించినట్టు, వాళ్ళ యొక్క సోషల్ స్టాండింగ్ ని తగ్గించినట్టు, షేర్డ్ లైఫ్ అనే కాన్సెప్ట్ ని మనం సబ్వర్ట్ చేసినట్టు అని చెప్పారు. ఇప్పుడు ముస్లిమ్స్ మన దగ్గరే ఉన్నారు, క్రిస్టియన్స్ మన చోటే ఉన్నారు, హిందూస్ ఇక్కడే ఉన్నారు. ఒక పర్టికులర్ కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ మనం ఒక స్పీచ్ జారీ చేసినప్పుడు వాళ్ళ సొసైటీలో అందరూ వాళ్ళని తప్పుగా చూస్తారు. వీళ్ళేదో ఈ సొసైటీలో అందరినీ మోసం చేసే వాళ్ళలాగా, తప్పుడు మనుషుల్లాగా చూసి వాళ్ళ యొక్క గౌరవాన్ని తగ్గించే జరుగుతుంది. సో ఈక్వల్ మెంబర్స్ కింద వాళ్ళని ట్రీట్ చేయట్లేదు కదా ఇలా చేయడం ద్వారా అని చెప్పి ఆయన కూడా అంటున్నారు. అలాగే డిఫరెంట్ కేసెస్ లో ఆ హేట్ స్పీచ్ ఎందుకు తప్పు అని చెప్తూ ఈ పారాగ్రాఫ్ చెప్పారు. అదంతా అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇండియన్ లీగల్ పొజిషన్, ఇది మనకి ఇంపార్టెంట్. ఇండియాలో లీగల్ పొజిషన్ ఏంటి హేట్ స్పీచ్ విషయంలో చూడండి ఒకసారి. ఇక్కడ ఏం రాశారు, వాల్యూస్ ఆఫ్ సోషల్ ట్రాంక్విలిటీ అండ్ సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ జస్టిఫై లాస్ సచ్ యాజ్ సెక్షన్ 153A ఆఫ్ IPC which prohibits promoting enmity between different groups on grounds of religion, race, place of birth, residence, language and doing acts prejudicial to maintenance of harmony. హేట్ స్పీచ్ అనే పదం మన కాన్స్టిట్యూషన్ లో రాయలేదు, మన ఐపీసీలోనూ రాయలేదు. కానీ ఐపీసీలో సెక్షన్ 153Aలో ఏం రాశారంటే, ప్రమోటింగ్ ఎన్మిటీ అంటే శత్రుత్వం, రెండు డిఫరెంట్ గ్రూప్స్ మధ్య శత్రుత్వ భావం పెరిగేలాగా చేసే ఏ యాక్టివిటీ అయినా సరే ఇల్లీగల్ అని అర్థం. ఏంటా యాక్టివిటీలు, ఏ కారణాల చేత, రిలీజియన్ పేరుతో కానీ, రేస్ పేరుతో కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ పేరుతో కానీ, రెసిడెన్స్ పేరుతో కానీ, లాంగ్వేజ్ పేరుతో కానీ, ఇలాంటివన్నీ కూడా మన సొసైటల్ హార్మోనీ, సామరస్యాన్ని దెబ్బతీసే కార్యక్రమాల కింద చూస్తాము, అవి తప్పుడు కార్యక్రమాల కిందే చూస్తారు అని చెప్పి అంటున్నారు. సో దీంట్లో ఎంఫసిస్ దేని మీద ఇచ్చారు, సొసైటల్ ఇంటిగ్రిటీ, సొసైటీ కలిసి ఉండడం అనే ఆస్పెక్ట్ పైన. మీకు ఎప్పుడు కూడా చూడండి, యూనిటీ, ఇంటిగ్రిటీ అనే పదాలు మీకు కాన్స్టిట్యూషన్ ఎక్కువగా వింటూ ఉంటాం. యూనిటీకి ఇంటిగ్రిటీకి చిన్న డిఫరెన్స్ ఉంది. యూనిటీ అనేది ఫిజికల్ కాన్సెప్ట్, ఫిజికల్ గా మనం కలిసి ఉన్నాం. ఇంటిగ్రిటీ అనేది ఎమోషనల్ కాన్సెప్ట్, అంటే మన మనసుల్లో మనం అందరం ఒకటే అనే భావజాలం ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే ఎమోషనల్లీ ఆర్ మైండ్లో మనం అందరం భారతీయులం అనే భావన. నువ్వు హిందూ, నేను ముస్లిం, నువ్వు తెలంగాణ, నేను ఆంధ్ర, నేను తెలుగు, నువ్వు తమిళ్, ఇలా కాకుండా మనందరం భారతీయులం, అంతా ఒకటి, ఎమోషనల్లీ వేర్ ఆల్ వన్ అనే ఆస్పెక్ట్. ఇండియా అనే భూభాగంలో కలిసి ఉన్నామని కాదు, ఇండియన్నెస్ అనే ఫీలింగ్, అనే ఐడియాని మనం ఎంబ్రేస్ చేసుకున్నాము అనే భావం ఇంటిగ్రిటీ. ఆ సొసైటీలో అందరం ఒకటే అనే భావాన్ని ఈ హేట్ స్పీచెస్ అనేవి ఏం చేస్తాయి, దెబ్బతీస్తాయి. అందుకనే అలాంటి వాటిని ప్రొటెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ రాశారు. ఇది ఇక్కడ ఒక 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి మనకి సెక్షన్ 124A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఉంది. ఇది ఏంటది, సెడిషన్ లా.
అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం నిన్న కూడా కేటీఆర్ ఒక 2-3 రోజుల క్రితం అన్నారు, రాజద్రోహం కేసులు పెడతాము, కేటీఆర్ గారిని మీరు ఇండివిజువల్ గా తిడుతున్నారు, ప్రభుత్వాన్ని తిడుతున్నారు, ఇలా తిడితే మేము రాజద్రోహం కేసులు పెడతామని చెప్పి అది కేసులు పెట్టడానికి మేము వెనుకాడబోమని చెప్పి కేటీఆర్ హెచ్చరించారు. అది ఎంతవరకు కరెక్ట్ అనే క్వశ్చన్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. చూడండి 124A దీన్ని యాడ్ చెయ్యాలి అని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది 1898 ఆ ప్రాంతంలో. ఆ కమిటీ అప్పట్లో ఉన్న ఈ సెలెక్ట్ కమిటీ అనేది దాన్ని రిజెక్ట్ చేసింది. 124 అంటే సెడిషన్ లా కింద దాన్ని యాడ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి 2 ఆస్పెక్ట్స్. సెడిషన్ అనేసరికి రాజద్రోహం లేదా దేశద్రోహం లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వం పట్ల ప్రజలకి వ్యతిరేక భావం కలిగించేలాగా ఇచ్చే స్పీచ్ ని రాజద్రోహం, సెడిషన్ అని చెప్పి అంటున్నారు. ఇది గవర్నమెంట్. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో మనకు చాలా ఇంపార్టెంట్. ఇది గవర్నమెంట్, ఇవి సెక్షన్స్ ఆఫ్ సొసైటీస్. ఇది హిందూ సొసైటీ, ఇది ముస్లిం సొసైటీ, లెటర్ సే ఇట్ ఇస్ క్రిస్టియన్ అనుకోండి. నేను మతాల కింద డివైడ్ చేశాను. ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా హేట్ స్పీచెస్ రన్ చేశారు అనుకోండి, ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావం వచ్చేలాగా రన్ చేస్తే అప్పుడు మనకి సెడిషన్ లా సెక్షన్ 124A అనేది అప్లై అయిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుతుంది హేట్ స్పీచ్. అంటే ప్రభుత్వం పట్ల హేట్రెడ్ గురించి కాదు, ముస్లిమ్స్ పట్ల హేట్రెడ్ వచ్చేలాగా హిందువులు స్పీచ్ ఇచ్చి క్రిస్టియన్ స్పీచ్ ఇచ్చారు అనుకోండి, యువర్ టార్గెటింగ్ ఏ పర్టికులర్ కమ్యూనిటీ. దీనికి సంబంధించిన అంశాన్ని సెక్షన్ 124A కలపలేదు. అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే స్పీచ్ల గురించి, ఇది ఒక మతానికి వ్యతిరేకంగా చేసే స్పీచెస్ గురించి. దిస్ టాక్స్ అబౌట్ పబ్లిక్ ట్రాంక్విలిటీ దాన్ ది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్. అర్థమైందా? సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ అంటే దేశం యొక్క భద్రత, పబ్లిక్ ట్రాంక్విలిటీ అంటే ప్రజలలో సామరస్యం, ప్రశాంతతకి సంబంధించిన ఆస్పెక్ట్ ఇది. దేశ భద్రతకి సంబంధించిన అంశం అది. దేశ భద్రత వేరు, ఇది వేరు. అందుకే రెండింటిని కలపలేదు. ది అఫెన్స్ ఓన్లీ ఎఫెక్ట్స్ ది గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ ఇండైరెక్ట్లీ and the essence of offense is that it predisposes classes of people to action which may disturb the public tranquility. హేట్ స్పీచ్ అనేది అంటే ఒక కమ్యూనిటీ మీద చేసే హేట్ స్పీచ్ అనేది గవర్నమెంట్ ని ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తుంది, డైరెక్ట్ గా గవర్నమెంట్ ని టార్గెట్ చేయట్లా. కానీ పబ్లిక్ ట్రాంక్విలిటీ, ప్రశాంతతను దెబ్బతీసే అవకాశం ఉంది. ఇట్ ఈస్ దిస్ కమ్యూనిటేరియన్ ఎలిమెంట్ అంటే కమ్యూనిటీలకు సంబంధించిన ఎలిమెంటే దట్ మేక్స్ దిస్ లా స్టిల్ రిలవెంట్. అందుకే ఈ చట్టం అనేది ఇంకా రిలవెంటే. వైల్ ద సెడిషన్ లా హ్యాస్ బికమ్ డేంజరస్ అండ్ ఒబ్సొలేట్. చూడండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదంటే ఎలా అవుతుంది చెప్పండి? వీఆర్ ఇన్ డెమోక్రసీ, వీఆర్ నాట్ ఇన్ మొనార్కీ. రాచరికం కాదు ఇది, డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ప్రభుత్వం పట్ల విమర్శ చేయాలంటే చేసే స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛని అణచివేసే సెడిషన్ లా లాంటి చట్టాలు ఉండకూడదు. అది దట్ ఈస్ క్లియర్, ఇట్ ఈస్ ఒబ్సొలేట్, పాతది. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మీద ప్రజలు నోరెప్పకుండా చేయడం కోసం చేసిన చట్టాలు అవి. సో సెడిషన్ లాని రద్దు చేయాలని కోరుకోవడం 100% కరెక్ట్. కానీ హేట్ స్పీచ్ ని అరికట్టే ఈ చట్టాలు ఉన్నాయి చూడండి. మనం ఇంతకు మాట్లాడిన ఐపీసీ సెక్షన్ 153A, ఈ పర్టికులర్ చట్టం 153A ఉంది చూడండి, దీన్ని మాత్రం ఉంచాలి. ఎందుకంటే అది ఒక ప్రజలందరూ కలిసికట్టుగా ఉండేదాన్ని ఇంపాక్ట్ చేస్తుంది, ఇంటెగ్రిటీని ఇంపాక్ట్ చేస్తుంది, మన యొక్క సామరస్యాన్ని, మత సామరస్యాన్ని దెబ్బతీస్తాయి ఈ హేట్ స్పీచెస్. వాటిని ఉంచాలి. అయితే అన్ఫార్చునేట్లీ ఈ చట్టం అంటే హేట్ స్పీచ్ ని అరికట్టి ఈ చట్టం అనేది సఫర్స్ ఫ్రమ్ డిస్యూజ్ అండ్ మిస్యూజ్. డిస్యూజ్ అంటే ఉపయోగించకపోవడం, మిస్యూజ్ అంటే తప్పుగా ఉపయోగించడం. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ చూడండి. ఇక్కడ ఏం రాశారంటే, వీళ్ళు హిందూస్ అనుకోండి, వీళ్ళు ముస్లిమ్స్ అనుకోండి. ఇండియాలో హిందూస్ ఆర్ మెజారిటేరియన్, ముస్లిమ్స్ ఏమో మైనారిటీస్. ఇప్పుడు ఒక ముస్లిం వచ్చేసి హిందువుల పైన హేట్రెడ్ వచ్చేలాగా స్పీచ్ ఇచ్చారు అనుకోండి, హిందువుల పైన వ్యతిరేక భావం వచ్చేలాగా స్పీచ్ ఇచ్చారు అనుకోండి, ఇమీడియట్ గా అతని పైన కేసు ఆ సెక్షన్ 153Aని అప్లై చేస్తున్నాం. అందుకే అన్నారు మిస్యూజ్ అని. ఇమీడియట్ గా వాళ్ళపైన అప్లై చేస్తాం. అలా కాకుండా ఒక హిందూ ముస్లిం పైన స్పీచ్ ఇచ్చారనుకోండి, హేట్ స్పీచ్, అప్పుడు డిస్యూజ్, అసలు ఉపయోగించట్లేదు, ఈ చట్టం ఉందన్న విషయం కూడా వదిలేసి సైలెంట్గా ఉండిపోవడం. అంటే మెజారిటేరియన్ టెండెన్సీస్ ని మన దేశం ఫాలో అవుతుందని చెప్పి ఈ ఆర్డర్ రాశారు. దిస్ ఈజ్ నాట్ మై వ్యూ ఆర్ ద హిందూస్ వ్యూ, ఇట్ ఈస్ ద వ్యూ ఆఫ్ దీస్ 2 సుప్రీం కోర్ట్ లాయర్స్. వీళ్ళిద్దరూ చెప్తున్న పాయింట్. ఇక్కడ ఏం రాశారో చూసారా మీరు?
on one hand, remarks with tendencies towards hatred and violence, especially against Muslims, are ignored with Muslims కి వ్యతిరేకంగా మనం చేస్తున్న రిమార్క్స్ ఏమో ఇగ్నోర్ చేస్తున్నాం. ఆన్ ది అదర్, ఇంకోవైపు vague references against the majoritarian agenda are often charged under this provision. మెజారిటేరియన్ ఎజెండా అంటే గవర్నమెంట్ హిందువులకి వ్యతిరేకంగా ఏదన్నా ఇండైరెక్ట్ గా రిఫర్ చేసినా సరే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారు ఈ ప్రావిజన్ ఉపయోగించి అని అంటారు. ద కేరళ ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ ఎన్ ఐసోలేట్. ఇది ఒక్కటే కాదు, ఇలాంటివి చాలా చాలా జరుగుతున్నాయి. ఈ హేట్ స్పీచెస్ వల్ల ఏమవుతున్నాయంటే దానికి చాలా ఇన్హెరెంట్ పొటెన్షియల్ ఫర్ మిస్యూజ్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు డిజైన్ అండ్ అక్యురేట్ యాంటీ హేట్ స్పీచ్ లా. హేట్ స్పీచ్ వ్యతిరేకంగా చట్టాన్ని తయారు చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే తయారు చేస్తారు అనుకోండి, ముస్లిం హిందువుల మీద అనగానే వాళ్ళ మీద కేసులు పెట్టేది, హిందూ ముస్లిం మీద పెట్టినప్పుడు కేసులు పెట్టకుండా ఉండే అవకాశం కూడా ఉంది. అంటే సెక్యులరిజం ని ఫాలో అవ్వకుండా కొన్ని మతాల్ని అణిచివేసే ధోరణికి ఈ చట్టాలని ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంది. ఇండియాలో హేట్ స్పీచ్ అనేది కాన్స్టిట్యూషన్ లోనూ డిఫైన్ చేయలేదు, పీనల్ స్టాట్యూట్స్ లో కూడా డిఫైన్ చేయలేదు. అందుకే సొల్యూషన్ ఏంటని చెప్పారు, దిస్ ఈజ్ వై వీ నీడ్ ఎ పొలిటికల్ అండ్ పెడగాజికల్ సొల్యూషన్ టు ద మీనెస్. హేట్ స్పీచ్ అనే ఈ రోగాన్ని మనం అరికట్టాలంటే పొలిటికల్ పెడగాజికల్ సొల్యూషన్ అంటే అర్థం ఏంటి, కాన్స్టిట్యూషన్స్ ఐడియాస్ ఆఫ్ ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ మస్ట్ బి మేడ్ టాపిక్స్ ఆఫ్ కంటిన్యూయింగ్ పబ్లిక్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ లో అవి భాగం అవ్వాలి. ప్రతి ఒక్కరికి కూడా అందరం సమానమే అనే భావం తెలియాలి. అందరికీ ఫ్రీడమ్ ఉంటుందనే భావం తెలియాలి. ఫ్రెటర్నిటీ, బ్రదర్హుడ్, అందరం భారతీయులం అనే భావజాలం అనేది పెరిగేలాగా పెడగాజికల్ అంటే టీచింగ్ సొల్యూషన్ కింద ఎడ్యుకేట్ చేయాలి ప్రజల్ని. వాళ్ళు వేరు మనం వేరు కాదు, అందరం ఒకటే అనే భావం అనేది పెరగాలి. ఎప్పుడైనా సరే హేట్ స్పీచ్ అనేది పెరిగితే గవర్నమెంట్ ఏం చేయాలి, ఎగ్జిస్టింగ్ చట్టాన్ని జుడిషియస్ గా ఉపయోగించాలి. చక్కగా ఆలోచన చేసి అప్రోప్రియేట్ కేసెస్ లో దాన్ని ఉపయోగించాలి. అలాగే గవర్నమెంట్ షుడ్ ఆల్సో టేక్ ఎ సెక్యులర్ స్టాండ్ బేస్డ్ ఆన్ రూల్ ఆఫ్ లా అండ్ ఎడ్యుకేట్ ద మాసెస్. రూల్ ఆఫ్ లా ని అనుసరించి సెక్యులర్ గా ఉండాలంటే ఒక మతానికి అనుకూలంగా ఇంకొకరి వ్యతిరేకంగా ఉండకూడదు. ప్రజలని ఎడ్యుకేట్ చేయాలి. అందరం సమానమే అనే భావజాలాన్ని చేయాలి. ఒకరిపైన వ్యతిరేక భావాన్ని రెచ్చగొట్టే స్పీచెస్ ని ప్రస్తుతం ఉన్న చట్టాలని ఉపయోగించి మనం అరికట్టడానికి ప్రయత్నం చేయాలి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బై బై.